సినిమాలో డామినేట్ చేసినట్టు అనిపించింది. అట్లేం లేదు అలా అనుకోకపోతే ఇద్దరు హీరోస్ చాలా బాగా చేశారు. క్లైమాక్స్ పోర్షన్ అయితే మాత్రం లాస్ట్ 30 minutes బేబత్సం అనిపించింది. ఎన్టీఆర్ ఆల్రెడీ సినిమా చూసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, అది 100% నిజం. ఏం బోరింగ్ ఏం లేదు. ఏదైతే సోల్ ఉందో స్టోరీకి ఎప్పుడు కూడా సోల్ అనేది బోరింగ్ పాయింట్. ఎలివేషన్స్ అవి కాకుండా సోల్ ఉంటేనే సినిమా కాబట్టి ఆ సోల్ అనేది బోరింగ్ అనిపించవచ్చు మన వాళ్ళకి. అదే సోల్, సినిమా సోల్. 4/5. మూవీలో మీకు హైలైట్స్ ఏమనిపించినాయి? ఎన్టీఆర్, హృతిక్, సైతాన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్లో వచ్చే బీజిఎం. అంటే 2 కాలర్స్ ఎగరేసుకునేలా చేస్తాను అన్నాను, మరి 2 కాలర్స్ ఎగరేసారా మన మూవీలో? చొక్కా చింపుకోవచ్చు. వార్ చూసారా ఇంతకుముందు మీరు? వార్ చూసాం. వార్ 2 మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా? మరి వాటి ఏం డిఫరెన్స్ లేదు. ఖచ్చితంగా వార్ చూస్తేనే వాటర్ అర్థమవుద్ది, లేకపోతే కబీర్ షేడ్స్ అనేవి అందరికీ అర్థం కావు. ఎన్టీఆర్ అయితే చాలా బాగా ఇచ్చిపడేశాడు సినిమాలో. ఎన్టీఆర్ అంటేనే మనకి తెలుగులో డాన్స్ గుర్తొస్తుంది మొత్తం కూడా. టాలీవుడ్ సాంగ్ అయితే ఐ ఫీస్ట్. ఎన్టీఆర్ ఫ్యాన్స్కే కాదు కానీ టాలీవుడ్లో ఎవరికి చూసినా ఐ ఫీస్ట్. ఎందుకంటే ఎన్టీఆర్ మాస్ స్టెప్స్ చేస్తాడు కదా, ఇందులో ఫ్లెక్సిబుల్ అయితే హృతిక్ని మ్యాచ్ చేశాడు. ఆయన హైట్కి ఆయన బాడీ కట్అవుట్కి ఈయన మ్యాచ్ అవుతాడా అని చాలా మందికి డౌట్స్ ఉండే. ఎన్టీఆర్ చాలా బాగా చూపించాడు. టాలీవుడ్లో ఎవడు చూపించలే ఎన్టీఆర్ అంత అందంగా. విలనిజం చూపించారు కదా ఇందులో. ఎన్టీఆర్ది ఎలా అనిపించింది క్యారెక్టరైజేషన్? కానీ చిన్న పోర్షనే విలనిజం అనేది కూడా. విలనిజాన్నే హీరోయిజంగా చూపించారు ఇక్కడ.